ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలోని పౌలు యొక్క ప్రార్థనలోని కొన్ని అంశాలను చూద్దాం. దానికి అనుగుణంగా 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుతున్నాను. ప్రభు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించును గాక. దీనిలోని కొన్ని అంశాలు అంతకు మునుపు 2 భాగాలలో మనం చూసాం. ఈరోజు చూసేటువంటి 3వ భాగంలో మొదటి భాగంలో మనం చూసినాము ఆత్మ వలన బలపరచబడుట, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించుట అనే 2 అంశాలు అంతకు మునుపు చూసినాం. ఈరోజు చూడబోయేటువంటి భాగంలో ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు, వెడల్పు, లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు, ఆ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. ఇది విశ్వాసులు, ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులు ఈ శక్తి కావాలని చెప్పి పౌలు వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు. దేని కొరకు శక్తి కావాలనేటువంటిది 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ప్రేమయందు వేరుపారి స్థిరపడుట. తరువాత రెండవది, స్థిరపడినటువంటి పరిశుద్ధులు సమస్త పరిశుద్ధులతో కూడా కలిసి దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకున్నట్టుకు. 2 విషయాలు అది మన విశ్వాస జీవితంలో అందరికీ ఎంతో అవసరమైనటువంటి విషయాలు. మొదటిది, క్రీస్తు ప్రేమను తెలుసుకొని దానిలో వేరుపారి స్థిరపడటం. దాని ద్వారా దానిలో పొందినటువంటి శక్తినికి ఆధారంగా విశ్వాసులతో కూడా కలిసి క్రీస్తు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు అది తగిన శక్తి కావాలని చెప్పి వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు. ఈ క్రీస్తు మన హృదయాలలో విశ్వాసం ద్వారా జీవించడం అనే ఆధారంగా ఆయన మనలో జీవించడాన్ని బట్టి ఆయనకు కలిగినటువంటి అనేక గుణాలు రకరకాలుగా మనలో పనిచేసేటువంటి విధంగా ఆత్మ ద్వారా మనలో పనిచేస్తుంటాడు. మొదటిగా మనం చూసినప్పుడు ఆ శక్తిని లేకుండా దేవుని గుణమైనటువంటి మరి ప్రేమ యొక్క అనుభవంలోనికి మనం సంపూర్ణంగా తీసుకుని రాబడలేము. అది మనందరికీ కూడా ఆత్మ వలన బలోపేతం చేయబడినటువంటి విశ్వాసము ద్వారా క్రీస్తు వారి హృదయాలలో నివసించడం ద్వారా శక్తిని కలిగి దేవుని ప్రేమ యొక్క అనుభవంలోనికి రాగలిగి ఇతరులను ప్రేమించే విషయంలో మరి ఆ వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు గ్రహించుకోగలిగినటువంటి అనుభవంలోనికి రావాలనేటువంటిది. అలా రాగలిగినప్పుడు దేవుని యొక్క సంపూర్ణతలో మనం పాలివారంగా చేయబడుతున్నామని అర్థం. ఈ విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనవి, తర్వాత మనందరికీ ఎంతో అవసరమైనటువంటి విషయాలు కనుక దీనిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆత్మ వలన బలోపేతం చేయబడి మనలో నివసించడం ద్వారా అంతరంగ పురుషుడు బలోపేతం చేయబడి క్రీస్తు విశ్వాసం ద్వారా మనలో జీవించటను బట్టి మనము ఆయన మన పక్షంగా చూపించినటువంటి ప్రేమ యొక్క అనుభవాన్ని చూడగలుగుతాం. అలా చూడగలిగిన మనము మరి ఇతరుల పక్షంగా ఎటువంటి విధంగా ప్రేమను చూపించాలో అది అర్థం చేసుకునే రీతిలోనికి తీసుకుని రాబడతాం. కనుక ఆ 2 విషయాలను ఈరోజు మనం చూద్దాం. మొదటిగా, మనకు ఇవ్వబడినటువంటి ఆ శక్తికి ఆధారంగా, అంటే దేవుడు మనకు అనుగ్రహించే శక్తినికి ఆధారంగా మనము ఆ క్రీస్తు ప్రేమలో వేరుపారి స్థిరపడుట అనేటువంటిది మొదటి అంశం. కనుక దీన్ని మనం సరైన విధంగా గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఈ వేరుపారి స్థిరపడటం అనేటువంటిది, ఒక చెట్టు వేరుపారి ఎంత లోతుగా వేరుపారుతుందో అంత బలంగా అది పైకి తన్నుతుంది.
తర్వాత మరి తుఫాను, వరద, గాలి, ఈ బీభత్సాలన్నిటినీ కూడా తట్టుకొని నిలబడగలగటానికి పనికి రాగలిగిన విధంగా అది భూమిలో జడలు తన్ని చక్కగా నిలబడుతుంది. అటువంటిది ఈ భూమి మీద స్థిరపరచబడుతుంది. లోపల వేరు లేకుండా చెట్టు భూమి మీద స్థిరపరచబడలేదు. దాని పోలికలో మన యొక్క ప్రేమను మనం క్రీస్తు యొక్క ప్రేమ యొక్క అనుభవంలోనికి ఆ విధంగా రావాలనేటువంటిది పౌలు యొక్క ప్రార్థన. అటువంటి విధంగా ఆ వేరు లోపలకు తన్ని భూమి మీద చక్కగా నిలబడినటువంటి చెట్టు ఏ విధంగా అయితే గాలి తుఫానులకు నిలబడగలదో ఆ నిలబడగలిగినటువంటిది ఆ చెట్టులో ఉన్నటువంటి శక్తిని చూపిస్తుంది. అదేవిధంగా విశ్వాసులు ఈ దేవుని క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడి అనేక రకాలుగా దాని యొక్క అనుభవంలోనికి లోపలికి చొచ్చుకొని పోయి బయట నుంచి కొట్టబడుతున్నటువంటి గాలి తుఫానులు కానీ వరద బీభత్సాలు కానీ తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తి కలిగినప్పుడు దాని ద్వారా ఆ ప్రేమ యొక్క రుచిని ఇతరులకు తెలియపరచగలిగేటువంటి విధంగా వారు చేయబడగలుగుతారు. దీని అనుభవాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుని జీవించాలనేటువంటిది పౌలు యొక్క భారం. అది కేవలము ఎఫ్ఎస్సిలో ఉన్న విశ్వాసులకు మాత్రమే కాదు, కానీ అది మన అందరికీ వర్తించేదిగా చేయబడుతుంది. దీనిలో మనం చూసినప్పుడు ఈ విధంగా వేరుపారి స్థిరపడినటువంటి చెట్టు వలె రకరకాలైనటువంటి శోధనలకు దెబ్బలకు నిలబడగలిగినటువంటి విధంగా మన సంబంధం క్రీస్తు ప్రేమను రుచి చూచినటువంటి అనుభవంలోనికి ఉండాలనేటువంటిది పౌలు యొక్క భారం. కనుక ఈ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుడిని అనుగ్రహించను అని చెప్పబడినటువంటి మాటలో మనము దేవుని ప్రేమను మొట్టమొదటిసారిగా రుచి చూడగలిగిన వారంగా చేయబడతాం. తర్వాత మెల్లమెల్లగా మన జీవితంలో ప్రభు మనలో ఆత్మ మనలను బలపరుచుతున్న కొలది మనలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను ఆత్మ మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆ విషయాలు దేవుని యొక్క మరి గుణములకు, పోలికకు, స్వరూప్యానికి భిన్నమైనవిగా మనం గమనించగలుగుతాం. అలా గమనించగలిగినప్పుడు ఎంత లోతుగా మనలో రకరకాలైనటువంటి దేవునికి భిన్నమైనటువంటి స్వభావము, పోలిక, సారూప్యం ఉన్నదో దానిని సూక్ష్మంగా గ్రహించుతున్న కొలది దేవుడు మనలను ఎంతగా ప్రేమించి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ విషయంలో అది ఆత్మ మనలో మన అంతరంగ పురుషుడిని బలపరుచుతున్న కొలది, దేవుని యొక్క స్వభావాన్ని ఆత్మ మనకు తెలియపరుస్తున్న కొలది మనలో ఉన్నటువంటి దేవునికి భిన్నమైన స్వభావం యొక్క లోతు, పనికిరానితనాన్ని, ఇంకొక రకంగా చెప్పాలంటే కుళ్ళు వాసన కొట్టే స్వభావాన్ని మనం గమనించగలుగుతాం. అటువంటి మనలను పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు మన ద్వారా తన మహిమను వెల్లడిపరచడానికి, నానా విధములైనటువంటి జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని మన ద్వారా తెలియపరచడానికి ఆయన ప్రారంభించినటువంటి గొప్ప కార్యములో మనతో ఎంత లోతుగానో, ఎంత సుదీర్ఘంగానో, తర్వాత ఎంత పరిమితి లేకుండానో ఆయన మనతో వ్యవహరిస్తూ మరి దీర్ఘశాంతముతో మనలను సహించుతూ మనతో వ్యవహరించుతున్నాడు అనే విషయాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోగలిగినటువంటి స్వభావంలోనికి మనం రాగలిగినప్పుడు ఇతరులను అదే విధంగా ప్రేమించగలగాలనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం ఆఖరి భాగంలో, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆ విధంగా ఆయన మనలను ప్రేమించినట్లు అనే దానికి గుర్తుగా ఈ సందర్భం ఏమిటంటే, ఆయన సిలువ వేయబడుటకు అప్పగింపబడినటువంటి రాత్రి శిష్యులందరినీ కూడా కూర్చుండబెట్టి ఆయన ఒక తువ్వాలను నడుముకు కట్టుకొని
పళ్ళెంలో నీళ్లు పోసి వారి యొక్క పాదములను కడుగట ప్రారంభిస్తాడు. అనగా అక్కడ వారి మీద లోకములో వారు తిరిగేటువంటి సమయంలో, జీవించే సమయంలో లోకంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి మరి వారి మీద అంటుకొని అపవిత్రతను వారిలోనికి తీసుకొని వచ్చేటువంటి దానిలో నుంచి ఆయన ఏ విధంగా ప్రేమను బట్టి కడిగేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని గురించి చెబుతున్నాడు ఇక్కడ. దాని తర్వాత చూస్తే ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఇక్కడ క్రీస్తు మనలను ప్రేమించడం ద్వారా మరి పరిమళ వాసనగా ఉండటం అంటే మనలో ఉన్నటువంటి కుళ్ళిపోయిన, చనిపోయిన, కంపు కొట్టేటువంటిది లోక సంబంధమైనటువంటి స్వభావం అది పూర్తిగా తీసివేయబడగలగటానికి, దేవుని సన్నిధిలో మనం అంగీకరించబడగలగటానికి అవసరమైనటువంటి పరిమళ సువాసనగా ఆయన మనలను అప్పగించుకుని ఉన్నాడు. కనుక ఆయన మనలో ఉన్నటువంటి దేవునికి భిన్నమైనటువంటి స్వభావాన్ని మనం గుర్తెరుగుకున్న కొలది ఆయన పరిమళ సువాసన ఎంతగా పరిమళించిందో, ఏ విధంగా ఆయన మనతోటి వ్యవహరించున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దాని తర్వాత 5వ అధ్యాయం 26, 27 వచనాలు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమల సంఘముగాను తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునను. ఇక్కడ ఇంకొక విషయాన్ని చూస్తున్నాం. ఆ విధంగా మనలను ప్రేమించుటలో కలిగిన ఆయన ఉద్దేశం ఏమిటంటే, మనము అపవిత్రులంగా ఉన్నప్పుడు లేక దోషులంగా ఉంటున్నప్పుడు, తర్వాత లోకంలో జీవిస్తున్నప్పుడు మాలిన్యత అంటుకునే వారంగా ఉండేటువంటి అవకాశంలో జీవిస్తున్నప్పుడు ఆయన మనలను ప్రేమించి దాని యొక్క పరిణామం ఏమిటంటే పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా, తర్వాత వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరిచి, అది ఎంతో ఒక లోతైనటువంటి దీర్ఘకాల ప్రక్రియ. అంటే ఎంతో ఓపికతో ఒక మనిషి ఇంకొక మనిషి విషయంలో ఆ విధంగా జరిగించడం అనేటువంటిది చాలా కష్టం. అది మనలో ఉన్నటువంటి ఈ దేవునికి ఎదుట నిలబడినప్పుడు దోషులుగా నిలవబెట్టగలిగేటువంటి మన యొక్క పాత స్వభావం, తర్వాత లోకాన్ని శరీరాన్ని ప్రేమిస్తూ దేవునికి భిన్నంగా జీవించేటువంటి మన జీవితాలు, వాటిలో పరలోకంలో మరి దేవుని ఎదుట నిలబడగలగటానికి, మహిమను పొందగలగటానికి పనికి రానటువంటి స్వభావం యొక్క మన పడిపోయిన స్వభావాన్ని మనం గుర్తెరగచున్న కొలది ఆయన మనల్ని ఎంతగా ప్రేమించున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది మనం ఎంత తేటగా మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని గుర్తించగలుగుతామో ఆయన ప్రేమ యొక్క ఎత్తును అంత ఎక్కువగా మనం తెలుసుకోగలిగిన వారంగా చేపడతాం. దాని తర్వాత 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. కనుక మనము ఎవరైనా ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టడం అనేటువంటిది జరగని విషయం, చాలా అరుదు. కానీ ఆయన మన కొరకు ప్రాణం పెట్టడంలో ఆయన ఎంతవరకు ఎంత మరి హెచ్చుగా మనలను ప్రేమించున్నాడనే విషయాన్ని మనం దీని ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాం. దాని తర్వాత 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనడుకు తన కుమారుని పంపిన. అనగా ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమించుతున్న వ్యక్తి ప్రేమింపబడేటువంటి వ్యక్తి యొక్క ప్రేమను కావాలని కోరుకుంటాడు. కానీ అలా కాని పక్షంలో కూడా దేవుడు మనలను ఏ విధంగా ప్రేమించున్నాడు అనేటువంటిది చాలాసార్లు మనలో ఉన్న మొండితనం, ఆయనకు లోబడినటువంటి తత్వం, ఆయన ప్రేమకు బదులుగా మనలో ఎటువంటి స్పందన లేనటువంటి తత్వం, ఇవన్నీ మనలో కనబడతాయి. అందుచేత పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే మనలో అపవిత్రత నుంచి తొలగించబడటానికి, పరిశుద్ధులంగా నిర్దోషులుగా నిలబెట్టగలగటానికి, తర్వాత ఆయన మనం ప్రాణం పెట్టి ఉండగా
ఆ ప్రాణం యొక్క విలువను మనం గుర్తిరగగలగటానికి, తర్వాత మనలో మనము దేవుని ఎదుట అర్పణగా అంగీకరించబడగలగటానికి, తనలో ఉన్న పరిమళ సువాసన మన కొరకు వెదజల్లబడిన తనాన్ని గుర్తిరగలగటానికి, ఈ విధంగా ఈ ప్రేమ యొక్క గుణాలన్నిటినీ కూడా మనము క్రీస్తు యొక్క ప్రేమను మనం సరైన విధంగా తెలుసుకోగలుగుతాం. అవి అన్నీ మనకు అర్థమైనప్పుడు ఆ ప్రేమ యొక్క ఎత్తు లోతు ఎంత అనేటువంటిది మనలో ఉన్నటువంటి పనికిరానితనాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎవరి పాపములు ఎక్కువగా క్షమించబడ్డాయో వారు అంత ఎక్కువగా వారిని ప్రేమించున్నారని మనం లూకాసు వార్త 7వ అధ్యాయంలో చదువుతాం. ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైన భిన్నమైన స్వభావాన్ని మనం గుర్తెరుగుతున్న కొలది ఆ దేవుని యొక్క ప్రేమ యొక్క విలువను మనం అధికంగా గుర్తిరగలిగిన వారంగా చేయబడతాం. అది ఆ విధంగా దానిని గ్రహించగలగడానికి జ్ఞానం కావాలని పౌలు విశ్వాసుల నిమిత్తమై చేస్తున్న ప్రార్థన. తర్వాత అది అర్థం చేసుకున్న తర్వాత దానిలో వేరుపారి స్థిరపడాలని కోరుతున్నాడు. అంటే ఒక రోజున ప్రభువును సరైన విధంగా ప్రేమించటం, మరలా రెండవ రోజు ఈ విషయాన్ని మర్చిపోయి లోకంతో కలిసిపోయి స్థిరత్వం లేకుండా మనలో ఉన్నటువంటి ఏ తత్వంలో దేవుడు మనల్ని ప్రేమించున్నాడో దానిని అర్థం చేసుకోలేనటువంటి విధంగా జీవించినట్లయితే మనము ఆయన యొక్క ప్రేమలో వేరుపారినట్లు కాదు. ఈ విషయాల యొక్క సారాంశంలో మనం లోతుగా దాని యొక్క అర్థం చేసుకుంటున్న కొలది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాలలో తన ప్రేమను కుమ్మరించినటువంటి రుచిని చూడగలుగుతాం. ఆ రుచిలో మనకున్నటువంటి స్వభావంలో దేవుడు మనతో ఏ విధంగా ప్రతిరోజు వ్యవహరిస్తున్నాడో అర్థం చేసుకుంటున్న కొలది ఆ ప్రేమ యొక్క వేరులు లోతుగా స్థిరంగా మనలో ఆయనలో స్థిరపడేవిగా ఉంటాయి. అలా స్థిరపడిన దానికి గుర్తు మన యొక్క సహవాసత, మనం ఆయనతో పెనవేయబడినటువంటి జీవితం మరింత లోతుగా ముందుకు సాగేదిగా ఉంటున్నది. దానిని మనం అర్థం చేసుకోవాలనేటువంటిది పౌలు యొక్క భారం. అలా చేయబడినటువంటి విశ్వాసులు ఆయన కొరకు ఏ విధంగా జీవించగలుగుతారో అది చూస్తున్న కొలది, అర్థం చేసుకుంటున్న కొలది ముందుకు సాగేవారుగా చేయబడగలుగుతారు. ఎప్పుడైతే మనలో ఇటువంటి ఆయన ప్రేమ యొక్క రుచి యొక్క అనుభవము వేరుపారి స్థిరమైన విధంగా భూమి మీద నిలబడగలగటానికి పనికి రాగలిగినటువంటి విధంగా ఉండదో, అనేక సార్లు అటు ఇటు తూలేవారంగా, పడిపోయేవారంగా, మరలా నిలబెట్టబడే వారంగా, స్థిరత్వం లేని వారంగా ఈ లోకంలో మనం నడిచే వారంగా ఉంటాం. ఆ స్థితి నుంచి మనము స్థిరపడిన వారంగా ఉండాలనేటువంటిది పౌలు యొక్క భారం. అది మొదటిది. రెండవ అంశం మనం ఏం చూసి ఉన్నామంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లేతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాం. మనం ఆ విధంగా స్థిరపడిన తరువాత ఇతర పరిశుద్ధులతో కూడా అది వెడల్పు, లోతు, తర్వాత పొడగు, ఎత్తు గ్రహించుకున్నటం అనేటువంటిది అది వేరొక మెట్టు. మొదటిది మనము ఆయన ప్రేమలో వేరుపారడం అనేటువంటిది మొదటిది. ఆ విధంగా ప్రేమను రుచి చూచినటువంటి మనము మనలో ఉన్నటువంటి ఏ స్థితిలో అయినా సరే దేవుడు మనలను విడువక మారనటువంటి ప్రేమతో ప్రేమించున్నాడో ఆ ప్రేమ యొక్క అనుభవంలో నిలబడగలిగి స్థిరపరచబడి తగిన శక్తి కలిగి ఆ శక్తి ద్వారా ఇతరులను కూడా ప్రేమించగలిగినటువంటి స్థితిలోనికి రాగలగటం అనేటువంటిది అది దేవుని యొక్క సంపూర్ణతలోనికి రావటం అనేటువంటి దానికి గుర్తు. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా దేవుని నుంచి ఆయన ప్రేమను రుచి చూడగలిగిన వారంగానే ఉండి ఆ ప్రేమను ఇతరుల ఎడల కనుక చూపించకపోయినట్లయితే అది సంపూర్ణత, ఆ ప్రేమ సంపూర్ణమైనది కాదు. అది మనం తర్వాత అంశంలో చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయంలో రాయబడింది. కనుక ఆ దానిని మనం గ్రహించగలగాలి. ఇప్పుడు కనుక మనం అర్థం చేసుకోవాలంటే మనలో ఆ దేవుని క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడి తగిన శక్తిని పొంది ఆ స్థిరత్వంలోనికి వచ్చడం ద్వారా ఆ శక్తి ద్వారా మనం కూడా మారక దేవుడు ప్రభువు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించగలిగినటువంటి స్థితిలో నిలబడుతూ ఇతరుల విషయంలో వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు దానిని గ్రహించగలగాలనేటువంటిది, దాని ద్వారా మాత్రమే మనము ఆయన యొక్క సంపూర్ణతలోని ప్రవేశించగలమనేటువంటిది పౌలు యొక్క భారం.
ఇక్కడ మనం 4 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి వెడల్పు. ఈ విధంగా వేరుపారి స్థిరపడి తగిన శక్తిని ప్రతిరోజు ఆయనలో నిలబడి ఉండడం ద్వారా పొందగలిగినటువంటి విశ్వాసులు మొదటగా చెప్పబడినటువంటిది వెడల్పు. అనగా భూలోకంలో ఉన్నటువంటి అందరినీ ప్రేమించగలగటం. అది మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని, అనగా 4 దిక్కులలో ఉన్నటువంటి వారందరూ కూడా సంఖ్య వ్రాయబడాలనేటువంటిది ఆ కైసర అగుస్తు వలన ఆజ్ఞాయనం. దాని తర్వాత ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచండి. కనుక ఈ 4 దిక్కులలో ఉన్నటువంటి వారందరూ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జనములన్నీ కూడా అని అర్థం. ఇప్పుడు మనం ఆ వెడల్పును సరైన విధంగా గ్రహించాలి అంటే అందరినీ ప్రేమించగలగాలనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుడు ఏ విధంగా లోకమును ప్రేమించున్నాడు, అందరి కొరకు ప్రాయశ్చిత్తార్థంగా ఉండటానికి చనిపోయినాడు. తర్వాత దేవునకు మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయన మనుషులందరి కొరకు ప్రాణం అర్పించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ వచనాలన్నిటిలో కూడా ఆయన అందరినీ ప్రేమించిన వాడు, అందరి కొరకు ప్రాయశ్చిత్తార్థంగా ఉన్నవాడు, అందరి కొరకు తన ప్రాణమును పెట్టినవాడు అనే విషయాలను చూస్తున్నాం. అందరూ రక్షణ పొందాలని కోరిక కలిగి ఉన్నాడు, అందరూ రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని ఆజ్ఞాపించుతున్నాడు. ఆ విధంగా చూసినప్పుడు ఆ వెడల్పు అనేటువంటిది దేవుని దృష్టిలో అందరూ అనేటువంటిది అర్థమవుతుంది. అలా చూసినప్పుడు మనుషులమైన మనందరం కూడా వివిధమైన దేశ పౌరసత్వం కలిగిన మనందరం వేరు వేరు దేశాలకు చెందిన వారం ఇంకొక దేశస్తులను కానీ మనకు చెందిన వారిని కాకుండా వేరే విధంగా ప్రేమించగలగటం అనేటువంటిది మనుషుల యొక్క స్వభావంలో లేదు. ఎందుకంటే మనుషుడు స్వతహాగా స్వార్థపరుడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎల్లప్పుడూ కూడా స్వయం స్పృహ కలిగి తనను తాను ప్రేమించుకునేవాడే కానీ వేరే వారిని ప్రేమించడానికి ఇష్టపడడు. ఈ వెడల్పు అనేటువంటిది మనము దేవుని యొక్క క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచుతున్న కొలది, ఆయన అందరినీ ఏ విధంగా ప్రేమించాడో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రేమించాడో, ఏ విధంగా ప్రేమించాడో మనకు అర్థమవుతున్న కొలది మనము అందరినీ ప్రేమించగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకురాబడాలనేటువంటిది మన అంతరంగ పురుషునిలో బలపరచబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మన హృదయాలలో నివసించి ఆయన యొక్క గుణములైనటువంటి అందరినీ ప్రేమించగలిగిన స్వభావంలోనికి తీసుకుని రాబడడం ద్వారాను ఈ కార్యం మనలో జరగగలదు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. 5వ అధ్యాయం 9-10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తుంది. ఒక రాజ్యముగా ప్రతి ప్రజలోను, ప్రతి భాషలు మాట్లాడే వారిలోను, తర్వాత ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, అంటే అందరి విషయంలో. తర్వాత మనం కనుక చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవటి అని భేదము లేదు, పరదేశి అని శిథియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు. దాని తర్వాత చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కనుక ఈ యూదులు, గ్రీసు దేశస్థులు, మరి శిథియులు, తర్వాత స్వతంత్రుడు, దాసుడు, ఈ భేదాలు మరి ఆది నుంచి కూడా సమాజంలో ఉన్నాయి. కానీ మనుషులందరికీ సృష్టించినటువంటి దేవుడు వారిలో ఉంచబడినటువంటి ఆత్మకు ఆయన తండ్రి, ఒకడే తండ్రి. కనుక మనం ఎఫెసీ పత్రికలో కూడా చూస్తే 4వ అధ్యాయంలో 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అనగా ఆయన మన ఆత్మలకు తండ్రి కనుక మన అందరిలో ఆయన వ్యాపించున్నాడు. దీనిలో ఏమాత్రం కూడా తేడా లేదు.
కానీ బయట ప్రపంచంలో మనం ఈ శరీరంలో జీవిస్తున్నప్పుడు రకరకాలైనటువంటి జనములు, వంశములు, భాషలు మాట్లాడేవారు, తరగతుల వారు, దాసులు, స్వతంత్రులు, ఇవన్నీ కూడా మనం ఇతరులతో వ్యవహరించేటువంటి సందర్భాలలో అవన్నీ మొదట మన కళ్ళ ముందుకు వస్తాయి. అందుచేత అందరినీ ఒకే రకంగా ప్రేమించడం అనేటువంటిది మనము చాలా మరి తటపటాయిస్తూ గింజుకుంటూ ఉంటాం. అది స్వేచ్ఛగా మరి ఎటువంటి విధమైన మనసులో పొరపచ్చాలు లేకుండా దేవుని యొక్క ఆత్మ యొక్క బలం చేత మాత్రమే మనం దానిని చేయగలుగుతాం, అందరినీ ప్రేమించగలుగుతాం. ఎప్పుడు కూడా మనకి వారికి కలిగిన వ్యత్యాసాన్ని మనం చూడటానికి ఇష్టపడతాం. కానీ మనలో పనిచేస్తున్నటువంటి ఆత్మ ద్వారా దేవుడు మన అందరినీ ఏ విధంగా ప్రేమించున్నాడో, అందరిలో వ్యాపించున్నాడో అనేటువంటి దానిని మనం గ్రహించి ముందుకు సాగలేం. ఈ సంఘం అనేటువంటిది అనేకమైనటువంటి వారందరి చేత కూడా కూర్చబడి ఒక్క సంఘముగా పరలోకములో ఉన్న దేవతల ఎదుట, ప్రధానుల ఎదుట, అధికారుల ఎదుట మహిమపరచబడవలసి ఉన్నది. కనుక దీనిలో ఉన్నటువంటి పరపత్యాలు మనందరం కూడా అధిగమించి ఒకటిగా కలిసి ఒక ఆత్మలో గనక మనం పనిచేయుట, జీవించుట, మరి కలిసి సంఘీభావంగా ఒక శరీరముగా గనక ఉండటం అనేటువంటిది కనుక అభ్యాసం చేసుకోవాలి అంటే ఆ దేవుని ప్రేమ మనలో బలంగాను స్థిరంగాను పనిచేయాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అలా చేయటానికి తగిన శక్తి కావాలని కూడా పౌలు మన విషయమే ప్రార్థిస్తున్నాడు. దాని తర్వాత మనం చూసినప్పుడు వెడల్పు తర్వాత పొడవు. ఈ పొడవు అనేటువంటిది మరి దీర్ఘకాలం ప్రేమించేటువంటిదిగా ఉన్నది, లేక ఎల్లప్పుడూ ప్రేమించేదిగా ఉన్నది. అది చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించడం. వారిని అంతం వరకు అంటే ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు అంతం వరకు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అది మారనటువంటి ప్రేమతో ప్రేమించున్నాడు. వారిలో ఆ వాక్యం చెప్పబడినప్పుడు వారి మధ్యలో ఆయనను అప్పగింపబోతున్నటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. కానీ ఆయన మారనటువంటి ప్రేమ అంతం వరకు ప్రేమించినటువంటి వాడుగా చూపించగలిగాడు. సో ఈ పొడవు అనేటువంటిది అది మారకుండా ఎల్లప్పుడూ ఒకే రకంగా అందరినీ అన్ని వేళలా వారి వారి పరిస్థితులు, స్వభావాలను బట్టి కాకుండా ప్రేమించగలగటం అనేటువంటిది దేవుని యొక్క ప్రేమ. దానిని గ్రీకు భాషలో అగాపే అంటారు. అది మనలో కలిగినటువంటి ప్రాణ సంబంధమైన, ఆవేశపూరితమైన, లేక వేరే స్వార్థభరితమైన ఉద్దేశంతో కూడినదిగా కాకుండా అది నిస్వార్థమైనటువంటిది, ఏమీ అపేక్షించినటువంటిది, ఆ ప్రేమ దీర్ఘకాలం సహించగలిగినటువంటిది, ఎదుటివారి యొక్క తత్వానికి ఆధారంగా కాకుండా దేవుని యొక్క ప్రేమను ఆధారం చేసుకుని జీవించగలిగినటువంటిది పొడవు. అది మనందరిలో కూడా ఆ విధంగా ఒకరినొకరు ప్రేమించడం అనేటువంటిది చాలా కష్టం. మనం అందరికంటే ఎక్కువగా మనం ప్రేమించగలిగిన మన భార్య, తల్లిదండ్రులు, మన పిల్లల విషయాల్లో కూడా ఎల్లప్పుడూ ఒకే రకంగా ప్రేమించడం అనేటువంటిది మనల్ని కనుక మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ ఎవరైతే ఆ దేవుని యొక్క ప్రేమ యొక్క నేపథ్యంలో రుచి చూస్తారో, నేను ఎలా ఉన్నప్పటికీ, పొరపాటు పడినప్పటికీ, తప్పు చేసినప్పటికీ, పాపం చేసినప్పటికీ మార్పు చెందని శాశ్వతమైన ప్రేమతో నన్నులను ప్రేమించినటువంటి దేవుని ప్రేమ నాలో వేరుపారి స్థిరపడి నేను ఆయన ద్వారా శక్తిని కలిగి ఉన్నట్లయితే ఇతరులను కూడా అదే విధంగా నేను ప్రేమించగలుగుతా. అలా లేని పక్షంలో మనం ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ అది సఫలం కాదు. మన ప్రయత్నాల ద్వారా కొన్నిసార్లు, కొన్ని సందర్భాలలో కొంతమందిని కొన్ని వేళలా ప్రేమించగలుగుతాం. మారనటువంటి విధంగా అంతం వరకు ప్రేమించడం అనేటువంటిది ఆ ప్రేమ యొక్క పొడుగుకు నిదర్శనం. దానిని మనం గమనించాలి. ఆ విధంగా ప్రేమించగలిగినటువంటి ఇస్కరియోతు యూదా విషయంలో కానీ, తర్వాత ఆయన సిలువ వేయబడినప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించమని చెప్పినటువంటి విషయం కానీ ఆయన మనలను ప్రేమించిన విధానాన్ని చూస్తాం. అదేవిధంగా
మరి పేతురు ఒక సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలని అడిగినప్పుడు లెక్కలేనన్ని సార్లు అని చెప్పాడు. అంటే ఎల్లప్పుడూ ప్రేమించమని, ఆ తప్పు చేసిన అతని విషయంలో కూడా అదే విధంగా ప్రేమించమని చెబుతూ వచ్చాడు. అలా ప్రేమించగలిగినటువంటి దానికి గుర్తు ఆ పొడవు అనే దానికి సంబంధించిందిగా ఉంది. దాని తర్వాత చూసినప్పుడు అది లోతు, పొడవు తర్వాత లోతు. ఈ లోతు అనేటువంటిది ఒక మనిషి ఏ విధంగా మరి అతని హృదయం యొక్క ఆలోచనల యొక్క లోతు మనం గ్రహించడం కష్టం అని చెప్తాను. అలాగే మరి మనలో ఉన్న విషయాలు మన ఆత్మకు ఏ విధంగా తెలియపరచబడతాయో దేవుని విషయాలు కూడా ఆ లోతైనవి దేవుని యొక్క ఆత్మకే తెలియపరచబడతాయి. చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. కనుక ఈ మనలో ఉన్నటువంటి సంగతులు మన యొక్క ఆత్మకు మాత్రమే తెలియపరచబడతాయి. అయితే తర్వాత చూస్తున్నట్లయితే 15వ వచనంలో ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, లేక అందరినీ వివేచించును అని కూడా చెప్పవచ్చు. కానీ అతడు ఎవని చేతులను విమోచించబడడు. ఈ లోతు అనేటువంటిది ఒక మనుషుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటిది దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు అర్థం చేసుకోగలిగితే. అంటే ప్రభువు ఈ లోకంలో ఉండగా మరి ఎవరు ఎందుకు ఏ విధంగా నమ్మారు అనేటువంటి విషయాలను ఆయన గ్రహించాడు. అందుచేత తన్ను తాను వేరే వారికి బయలుపరచుకొనలేదని యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. అలా మనం చూసినప్పుడు ఈ లోతు అనేటువంటిది ఇంకొక దానికి అర్థం కూడా ఎప్పుడు కూడా ఆకాశమంత ఎత్తు పాతాళమంత లోతు అనే విషయాలు కొన్ని చోట్ల, అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలోను, తర్వాత 23వ వచనంలో, మరి కీర్తనలో 139వ అధ్యాయం 8వ వచనంలోనూ రాయబడ్డాయి. కనుక ఈ లోతు అనేటువంటిది దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి ఎవరికైతే వేరే అది మనం గ్రహించగలుగుతామో ఆ మనిషిలో ఉన్నటువంటి వేరైనటువంటి స్వభావాన్ని గుర్తించగలుగుతామో దాని విషయంలో మనము వేరే వారిని తక్కువగా చూసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ పాతాళమంత లోతు అంటే అది వారిలో సరైనటువంటి ప్రవర్తన, విశ్వాసులు అని పిలువబడగలగటానికి తగిన విధంగా జీవించే విధంగా వాళ్ళు ఉండకపోవచ్చు కొన్నిసార్లు. అటువంటి సందర్భాలలో మనము వారిని తక్కువగా చూసి వేరైన విధంగా వారిని అంచనా వేస్తూ మనం ప్రేమించే విషయంలో వెనకబడే అవకాశం ఉంది. కనుక ఈ వారిలో ఉన్నటువంటి ఈ మార్పు చెందినటువంటి స్వభావము ఈ లోక సంబంధంగా పనిచేస్తున్నప్పుడు వారిని ప్రేమించడం అనేటువంటిది మనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది, అది సహజంగా చూసినప్పుడు. కానీ క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడి శక్తిని పొందగలిగినటువంటి మనము క్రీస్తు మరి ఇస్కరియోతు యూదా విషయంలో కూడా అంతం వరకు ఏ విధంగా ప్రేమించాడో, తర్వాత పౌలు తనతో పాటుగా ఉన్న కొంతమంది, చూడండి 2వ తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం నుంచి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. తర్వాత 14వ వచనం, అలెగ్జాంద్రు అని కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నువ్వును జాగ్రత్తగా ఉండము, అతడు నా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయింది. ఇది వారికి నేరంగా ఎంచబడకుండాను గాక. ప్రభు ఏ విధంగా అయితే వారు సిలువ వేసిన వారిని కూడా క్షమించమని ప్రార్థించున్నాడో అది ఆయన ప్రేమను బట్టి. స్టెఫెను ఏ విధంగా ప్రార్థించున్నాడో ఆ తప్పును వారి మీద మోపవద్దని. పౌలు కూడా తనను ఇబ్బంది పెట్టిన వారి విషయంలో దేవుడు వారికి అది నేరంగా ఎంచబడకుండాను గాకని ప్రార్థిస్తున్నాడు. కనుక మనము ఈ సంఘంలో నివసిస్తున్నప్పుడు కానీ
బయట లోకంలో ఉన్నప్పుడు కానీ, ఎక్కడెక్కడైతే ఈ విధంగా మనం కొంతమందిని మనం తారసపడతామో వారందరి విషయంలో వారు ఎటువంటి విధంగా ఈ లోతు అనేటువంటి పనికిరాని లేక ఆ మరణానికి దారి తీసేటువంటి స్వభావంలో ప్రవర్తించేవారుగా ఉంటారో వారి విషయంలో కూడా ఆ ప్రభువు ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలనేటువంటిది పౌలు మనందరికీ కూడా భారం కలిగి ప్రార్థిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చూసినప్పుడు 1వ వచనం నుంచి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలెను. ఈ క్రీస్తు యొక్క నియమం ఏంటి? నేను మీకు ఆజ్ఞ ఇచ్చి వెళుతున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అనున్నదే ఆజ్ఞ. అది క్రీస్తు యొక్క నియమం. కనుక ఎవరైనా బలహీనతల్లో కనుక పట్టుబడి ఉన్నట్లయితే ఏ విధంగా సాత్వికంతో మంచి మనసుతో దారికి తీసుకుని రావాలో దాని విషయంలో మనము ఆ ప్రేమను యొక్క లోతును తెలియపరచాలని కోరుతున్నాడు. అంటే వారు పడిపోయి గుంటలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిని బయటికి లాగడానికి ప్రయత్నం. తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. సో ఈ విధంగా సంఘములో బాధ్యత కలిగినటువంటి సహోదరుల యొక్క పని ఆ రోగి అయిన వాడు, ముఖ్యంగా పాపముల చేత రోగి అయినటువంటి వాడుగా ఉన్నట్లయితే అతడు వారిని పిలిపించినప్పుడు వారి నిమిత్తమై ఇతడు ఆ విధంగా పాపం చేసేవాడుగానే ఉన్నాడు కనుక అతన్ని విడిచిపెట్టకుండా అతని పాప స్థితిలో నుంచి బయటికి రాగలగటానికి ఏ విధంగా వారిని ప్రేమించి భారంతో ప్రార్థించాలో అలా ప్రేమించగలిగితే ఆ ప్రేమ యొక్క లోతులోనికి మనం వెళుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా వేరైన మనసుతో అతడు ఏ విధంగా బయటికి రావాలా అనేటువంటి ఆలోచన భారం లేకుండా మనము స్వార్థభరితమైనటువంటిది అతని గురించి వేరుగా కనుక ఆలోచించినట్లయితే ఆ లోతు యొక్క అనుభవంలోనికి మనం వచ్చినట్లుగా కాదు. దాని తర్వాత హైట్ అంటే ఎత్తు అనే దాని గురించి చెప్పబడింది. ఈ ఎత్తు ఎప్పుడు కూడా నీ కృప ఆకాశం నండుతున్నది, నీ సత్య సందత్వం అంతరిక్షం నండుతున్నది అని మనం చదువుతాం. అంటే ఆయన మన పక్షంగా చూపించినటువంటి ప్రేమ, కృప లేక ఆయన యొక్క నీతిమంతత్వము ఇవన్నీ కూడా పరిమితులు లేనటువంటిది, హద్దులు లేనటువంటిది అయినది. అంటే అది భూమి నుంచి ఆకాశమునకి ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా మా పాపములను తీసివేస్తున్నావు, అంతగా క్షమించున్నావు. ఆ విధంగా ఆయన మన ఎడల కృప చూపించిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి ఆ కృప చూపించిన వాడుగా ఉన్నాడు. అలా ఈ ప్రతిసారి ఇతరులను క్షమించే సమయంలో కానీ, వారిని చేరదీసే సమయంలో కానీ, వారికి ఉపకారం చేసే సమయంలో కానీ, వారికి మరలా మేలు చేయాలనే ఆలోచన విషయంలో కానీ మనలో ఏదైనా కొంత ఒక వేరైనటువంటి స్వభావంతో రిజర్వేషన్ అంటే గట్టిగా బిగుసుగా పట్టుకొని వారి విషయంలో సరైన విధంగా ప్రవర్తించలేకపోవటం అనేటువంటిది ఎత్తును ప్రేమలో చూపించడం కాదు. అంటే పరిమాణం కొలత లేకుండా ఇవ్వటం అనేటువంటిది ఆ ఎత్తుకు గుర్తు. భూమి నుంచి ఆకాశం అంటే అది మనం కొలవటం కష్టం. అలాగే ఈ ప్రేమ యొక్క పరిమితులు లేనటువంటి దానిని కనుక మనం చూపించగలిగితే విశ్వాసుల విషయంలో దానిని ఎంతో హెచ్చైనటువంటి ప్రేమగా మనం చెప్పవచ్చు. అలా చెప్పగలగటానికి కావలసినటువంటి విధంగా మన జీవితంలో కనుక దేవుని యొక్క కార్యం జరుగుతూ బలపడి స్థిరపడి మరి ఇతరుల పక్షంగా అదే ప్రేమను కనుక మనం ఏదైతే ప్రభువులో మనం రుచి చూస్తామో దాన్ని కనుక చూపించగలిగితే అప్పుడు మనం ఆ ప్రేమ యొక్క ఎత్తు యొక్క అనుభవంలోనికి రాగలుగుతున్నట్లు. చూడండి, ఈ వెడల్పు అందరినీ కనుక మనం ప్రేమించగలుగుట, రెండవది వారు ఎల్లప్పుడూ ప్రేమించగలుగుట, దాని తర్వాత వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రేమించగలుగుట, దాని తర్వాత ఆ ఏ స్థితిలో అయినా సరే అపరిమితంగా ప్రేమించగలుగుట, ఈ
అది వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు అనేటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నాయి. దాని యొక్క అనుభవంలోనికి రాగలగటానికి మనము క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడి తగిన శక్తిని పొందగలిగి ఏ పరిస్థితుల్లోనైనా మనం కొట్టుకొని పోకుండా ఉండవల విధంగా బలాన్ని పొందగలిగినట్లయితే అప్పుడు ఈ 4 విషయాలలో ఇతరుల పక్షంగా మనం చూపించగలుగుతాం. ఇది మరి అన్నిటికంటే మరి ఎంతో కష్టతరమైనటువంటి విషయంగా కనబడుతుంది. అందుచేతనే మొదట 2 విషయాలు చెప్పాడు. అంతరంగ పురుషుని యందు ఆత్మ వలన బలపరచబడి విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసించవలనని. ఆ 2 విషయాల యొక్క అనుభవం లేకుండా మరి క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడి బలపడటం అనేటువంటిది జరగదు. అలా జరగని పక్షంలో ఈ విధంగా విశ్వాసుల పక్షంగా మరి అందరిని ఎడల అపరిమితంగా ఎటువంటి స్థితిలోనైనా, తర్వాత ఎటువంటి నిబంధనలు షరతులు లేకుండా ప్రేమించగలిగినటువంటి దేవుని ప్రేమ యొక్క అనుభవంలోనికి నడిపించబడలేం. దీని విషయంలో దేవుడు మనకు కృప చూపించి దీని అనుభవంలోనికి రాగలగటానికి మనందరికీ ఆయన సహాయపడిన గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి ప్రభువా, ఇవ్వబడినటువంటి తలంపులు, ఈ వాక్యము మా అందరికీ ఎంతో లాభకరంగా చక్కగా మార్చబడగలిగి మీ ద్వారా ఆశీర్వదించబడిన అనుభవంలోనికి రాగలుగుటకు సహాయపడమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.